నెల రోజుల శిశువు అమ్మకం పెట్టిన కసాయి తల్లిదండ్రులు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నెల రోజుల మగ శిశువును 1,70,000 రూపాయలకు అమ్మిన ఘటన మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలంలో లింగసన్పల్లి తండాకు చెందిన మంచుల మహేష్ దంపతులు మధ్యవర్తుల ద్వారా ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి శిశువును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 5గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ జార్జ్, ఎస్ఐ సత్యనారాయణ ఉన్నారు. చెందిన ఒక వ్యక్తి 1 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ మొదటి భార్య వదిలేసి రెండో భార్యతో మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి. వాళ్ళకి 1 ఇయర్ మ్యారేజ్ తర్వాత ఒక బాబు పుట్టిండు. ఆ బాబుని ఎవరైతే పిల్లల వాళ్ళకి ఒక మీడియేటర్ ద్వారా అమ్మడం జరిగింది. ఈ విషయం ఐసిడిఎస్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా మనం పోలీస్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు ఇల్లు ఆల్రెడీ లాక్ చేసింది. లాక్ చేసిన వెంటనే ఎస్ఐ గారు గణపూర్ ఎస్ఐ సత్యనారాయణ గారు ఇమీడియట్గా వాళ్ళ టీమ్స్ ద్వారా మొత్తం ఎక్కడ పోయిందని ఎంక్వైరీ చేసి కామారెడ్డి జిల్లా విలేజ్లో వాళ్ళని అమ్మేశారని తెలిసింది. మొత్తం వాళ్ళంతా ట్రేస్ చేసి ఎర్లీ మార్నింగ్కి తీసుకురావడం జరిగింది. ఆ బాబుని ఎవరైతే ట్రేస్ చేసి సఖీ భరోసా సెంటర్లో పెట్టడం జరిగింది. వాళ్ళ తల్లికి హ్యాండ్ ఓవర్ చేసినాం. యాక్చువల్గా ఈ ఎవరైతే తండ్రి మీడియేటర్ సార్ రమేష్ను అతనికి తాగుడికి బానిస అయినాడు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. అందువల్ల ఈ పుట్టిన బేబీ మంత్స్ బేబీ అమ్మడం జరిగింది. అమ్మేసి 5 లక్షల వరకు వాళ్ళు బేరం పెట్టడం జరిగింది. చివరికి 1,70,000కి బేరం గుర్తుంచుకుని పేపర్స్ కూడా అగ్రిమెంట్ పేపర్స్ రాసుకుని వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ గారు ఇమీడియట్గా స్పందించారు. మా ఎస్పీ గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్గా టీమ్స్ అయి ఫామ్ చేయడం జరిగింది. వెంటనే ఈవేళ మార్నింగ్ అలా ట్రేస్ చేసినాం. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా కేసు రిజిస్టర్ చేసాం. క్రైమ్ నెంబర్ 61/26 అది జేజేఎట్ బిఐఎన్ఎస్లో కేసెస్ రిజిస్టర్ చేసి ఎస్ఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసుని. ఈ ఎవరైతే మీడియేటర్ నాగరాజ్ గతంలో కూడా ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా లేదని కూడా ఎంక్వైరీ చేసాం. కానీ ఇదే మొదటి కేసుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి ఈ కేసులో పిల్లల్ని అమ్మడం కానీ కొనడం కానీ మీడియేటింగ్ చేసిన కానీ మొత్తం అందరూ కూడా ముద్దాయిలు అవుతారు. కొంతమంది ఆశపడి పిల్లలు లేక వాళ్ళు ఎవరో ద్వారా వాళ్ళు తీసుకుని వాళ్ళకి మంచిగా చూసుకుందామని తీసుకుంటారు. కానీ పిల్లల్ని అమ్మడం కూడా నేరమే, కొనడం కూడా నేరమే. వీళ్ళకి ఎవరైతే మీడియేట్గా వ్యవహరిస్తారో కూడా వాళ్ళు కూడా నేరస్తులే. వీళ్ళందరినీ కూడా నేరస్తులు ఎవరైతే అమ్మిన తల్లిదండ్రుల్ని కొన్న తల్లిదండ్రుల్ని మీడియేటింగ్ చేసిన ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వీళ్ళ 6గురిని కూడా ముద్దాయిలుగా చేసి కేసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.